హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోతే సింపుల్ అండ్ ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసేయచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాను. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే 1 కిలో చికెన్ తీసుకున్నాము. ఇందులో లెగ్ పీసెస్ కూడా తీసుకున్నాము. ఈ లెగ్ పీసెస్ని కొంచెం ఘాట్లు పెట్టుకుంటే మనం మిక్స్ చేసే మసాలా అంతా మంచిగా పడుతుంది. అలాగే మంచిగా కడిగి పెట్టుకున్న తర్వాత మీరు ఏ బిర్యానీలో చికెన్ వండుతున్నారో ఏ గిన్నెలో అయితే బిర్యానీ వండుతున్నారో అదే గిన్నెలో చికెన్ మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. 1 కిలోకి ఇక్కడ వచ్చేసి నేను 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్, ఒక ఫుల్ స్పూన్ కల్లుప్పు వాడాను నేను ఇక్కడ. అలాగే 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 2 స్పూన్స్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా. ఈ బిర్యానీ మసాలా వచ్చేసి షాహీ బిర్యానీ మసాలా చాలా చాలా బాగుంటుంది. అచ్చం రెస్టారెంట్లో ఎలా చేస్తారో అలాగే ఉంటుందండి. మీకు కుదిరితే కనుక ఎవరెస్ట్ వాళ్ళ షాహీ బిర్యానీ మసాలా చాలా చాలా బాగుంటుంది. ఇదేం ప్రమోషన్ కాదండి, నాకుండే 50 సబ్స్క్రైబర్లకి ఎవరు ప్రమోషన్స్ ఇవ్వరు కదా. సో అలాగే 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ వచ్చేసి ఆయిల్ కూడా వేసుకొని, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 2 స్పూన్స్ 2 పెద్ద గరిట్లు పెరుగు కూడా వేసుకున్నాను. అలాగే ఒక లెమన్ కూడా వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎంత మంచిగా మ్యారినేట్ అయితే చికెన్ అంత జ్యూసీగా ఉంటుందండి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలు ఈ లెగ్ పీస్కి మంచిగా పట్టే విధంగా చూస్తున్నారు కదా, ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సింపుల్ ఈజీగా అయిపోతుందండి రెసిపీ. ఒక 1/2 అవర్ ముందనే మ్యారినేట్ చేసి పెట్టుకోండి. మనం బియ్యం కడిగి పెట్టి ఇది కూడా మ్యారినేట్ చేసి పెట్టామంటే రెండు కూడా ఒక 1/2 అవర్ టు 1 అవర్ మంచిగా మ్యారినేట్ అవుతాయి. చికెన్ ఇలా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ లాస్ట్లో మనం కుక్ చేస్తున్నప్పుడు కొంచెం ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కలుపుకొని కుక్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి రైస్, నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను కదా, సో 1 కిలో రైస్ తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీ అయితే మనకు మసాలా సరిపోతుంది. రైస్ ఎక్కువ వేసారంటే మసాలా మనకి సరిపోదు. చూస్తున్నా కదా, బాస్మతి రైస్ మంచిగా కడిగి పెట్టుకొని ఇందులో 1 స్పూన్ ఆయిల్, అలాగే మన బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకొని కొంచెం ఉప్పు, అలాగే లెమన్ కూడా వేసుకొని మంచిగా నానబెట్టుకోవాలి ఒక 1 అవర్. అది కూడా నానిన తర్వాత ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్, ఈ ఆనియన్స్ నేను వచ్చేసి కర్రీలో వేసి మిక్స్ చేసుకున్నాను. రెండు కూడా ఒక పొయ్యి మీద రైస్, ఒక పొయ్యి మీద చికెన్ పెట్టుకున్నామంటే మనకు రెండు కూడా ఈజీగా సూపర్గా అయిపోతాయి తొందరగా. నెక్స్ట్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేసి లాస్ట్లో మనం వేస్తాం కదా దమ్ పెట్టేటప్పుడు, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అప్పుడు యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పొయ్యి మీద 2 పెట్టుకున్నాను. 2 కూడా అయిపోతాయి. 2 కూడా ఫుల్ కుక్ అవసరం లేదండి. 80% మనం చికెన్, 80% రైస్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. 2 మంచిగా ఒక 80% బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఈ చికెన్లోనే ఎందులో అయితే మనం బిర్యానీ చేస్తున్నామో అందులోనే చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అందులోనే ఈ రైస్ మొత్తం ఇందులో వేసుకోవాలి. 80% రైస్ అంటే మనం కొంచెం నొక్కి చూస్తే కొంచెం మనకు తెలుస్తుంది. ఆ 80% అయిపోయిన తర్వాత ఇది చికెన్లో మొత్తం వేసి మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే నెయ్యి, మంచి 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటే బిర్యానీకి నెయ్యి చాలా చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. ఇంట్లో చేసుకునే నెయ్యి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. మంచిగా నెయ్యి వేసుకున్న తర్వాత ఒక్క 15 to 20 మినిట్స్ దమ్ ఇచ్చేయాలి. సిమ్లో పెట్టేసి దమ్ ఇచ్చామంటే రైస్ మంచి పొడిగా మంచిగా బాయిల్ అవుతుందండి. చాలా చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్